సూపర్ 6 పథకాల అమలు ఎప్పుడు? తులసిరెడ్డి. శ్రీకాళహస్తి పట్టణానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తులసిరెడ్డి బుధవారం విచ్చేశారు. వీరికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తయ్య నాయుడు స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు ఎప్పుడు అమలు చేస్తుందని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ గారికి కన్ను కొట్టబోయి 40 సీట్లతో ఓడిపోయాడని చెప్పాలా? డీసీఎస్ గారికి యాక్చువల్గా చెప్పాలంటే అతనికి ఒక్కరికే కానీ మెజారిటీ వచ్చి ఉంటే డీసీఎస్ ఇప్పుడు అరేంజ్ క్వార్టర్స్ హెల్ప్ తీసుకున్నాడు. ఆటోమేటిక్ గా అతను డ్యామేజ్ లేక రాబోయే రోజు కాంగ్రెస్ పార్టీలను కూడా నేను తెలియజేస్తూ మన తులసిరెడ్డి గారి సందేశం ఇవ్వవలసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉంటే మోహన్ బాబు గారి సినిమా ఒకటి ఉంది, తప్పు చేసి పప్పుకూడు. దాంట్లో ఒక పాట ఉంది, ఇంతన్నాడే ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండన్నాడే గంగరాజు అని ఒక పాపులర్ సాంగ్ ఉంది. ఆ పాట జ్ఞాపకానికి వస్తూ ఉంది చంద్రబాబు పాలన చూస్తూ ఉంటే. ఎన్నికలకు ముందేమో అనేక హామీలు ఇచ్చారు. ఆకాశమే హద్దు అనే విధంగా టీడీపీ కూటమి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా సూపర్ 6 పథకాలు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయేదానికి కన్నుని చావుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణము టీడీపీ కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు. ప్రజలు ఆ సూపర్ 6 పథకాలను నమ్మారు, ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చారు. 70 రోజులైంది. ఈ సూపర్ 6 పథకాల్లో ప్రస్తుతానికి ఒక్క పథకం మాత్రము, సామాజిక పింఛన్ల పెంపు పథకం మాత్రము, అది ఒకటి అమలు చేస్తున్నారు. దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మిగతా 5 పథకాలు కూడా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఎప్పటి నుండి అమలు చేస్తారో కూడా చెప్పడం లేదు, స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ప్రధానంగా 5 పథకాలు శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు రిలీజ్ చేశారు. మేమేమో హామీలు ఇచ్చాం, తీరా ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, ఏం చేయాలనో అర్థం కాలేదు, అయినప్పటికీ చేస్తాం అని శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు రిలీజ్ చేసి ఒక పలాయనవాదం ప్రకటించింది. రాష్ట్రం అప్పుల కుప్పయింది అని అన్నీ తెలిసే సూపర్ 6 పథకాలు హామీలు ఇచ్చారు ప్రజలకు. కానీ ఇప్పుడు తప్పించుకుంటామంటే కుదరదు. అయినంత త్వరగా అమలు చేయడానికి తేదీలు ప్రకటించి స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.